రాత్రి 12 అవుతోంది. వీధిలో కుక్కల అరుపులు కూడా ఆగిపోయాయి. కాని ఆ గదిలో ఉన్న జీవనన్న కళ్లలో మాత్రం నిద్రలేదు. ఫోన్ పక్కనే ఉంది, సైలెంట్ మోడ్లో. కానీ ఆ ఫోన్ ఎప్పుడు వెలుగుతుందో అని ఒక తెలియని వణుకు. రేపు ఆ ఫైనాన్స్ వాడొస్తాడా? పక్కింటివాడడిగితే ఏం చెప్పాలి? ఈ నెల ఈఎంఐ ఎలా కట్టాలి? బయటకు చూస్తే జీవనన్న చాలా స్ట్రాంగ్, అందరితో నవ్వుతూ మాట్లాడతాడు. కానీ లోపల మాత్రం ఒక రకమైన యుద్ధం. ఈ రాత్రి మీలో చాలామంది ఇదే టెన్షన్తో ఉండొచ్చు. మీరు కూడా ఫోన్ సైలెంట్ పెట్టి భయంతో పడుకుంటున్నారు కదా. చిన్న బిజినెస్ కావచ్చు, ఇంటి అవసరం కావచ్చు. అప్పు అనేది ఒక సంఖ్య మాత్రమే, కానీ ఆ సంఖ్య మీ జీవితాన్ని మింగేస్తోంది. జీవనన్న ఈ అప్పుల ఊబిలోంచి ఎలా బయటపడ్డాడో తెలిస్తే మీ గుండె మీద ఉన్న బరువు ఈ రోజే దిగిపోతుంది. కానీ జీవనన్న లైఫ్ మార్చింది అప్పు కాదు, ఒక చిన్న నిజం. జీవనన్నది ఒక చిన్న కిరాణా షాపు. మొదట్లో బిజినెస్ బాగుండేది. చిన్న అవసరం కోసం ఒక 50,000 అప్పు తీసుకున్నాడు. వచ్చే నెల ఇచ్చేయచ్చులే అనుకున్నాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. బిజినెస్ తగ్గింది, అవసరాలు పెరిగాయి. ఆ అప్పు తీర్చడానికి ఇంకో చోట అప్పు చేశాడు. అప్పు ఒక చిన్న మంటలాంటిది. సకాలంలో ఆపకపోతే అది ఇల్లు మొత్తాన్ని తగలబెడుతుంది. జీవనన్న పరిస్థితి కూడా అలాగే తయారైంది. పగలు షాపులో ఉన్నా, రాత్రి ఇంట్లో ఉన్నా ఆ ఆలోచనల సెగ తగులుతూనే ఉంది. ఎవరైనా కొత్తవాళ్లు కనిపిస్తే చాలు, అప్పు అడగడానికి వచ్చారేమో అని గుండె ఆగిపోతోంది. ఇది అప్పు తెచ్చిన బాధ కాదు, ఆ అప్పు గురించి మనసులో మొదలైన భయం. ఒకరోజు సాయంత్రం జీవనన్న అరుగుమీద కూర్చుని శూన్యంలోకి చూస్తున్నాడు. అతని 10 ఏళ్ల కొడుకు వచ్చి పక్కన కూర్చున్నాడు. సనన్నా, మనం ఎప్పుడు సినిమాకి వెళ్దాం అని అడిగాడు. జీవనన్న ఒక్కసారిగా చిరాకు పడ్డాడు. నీకెప్పుడూ ఆటలేనా? ఇక్కడ ఎన్ని తిప్పలు ఉన్నాయో నీకు తెలుసా అని గట్టిగా అరిచాడు. ఆ పిల్లాడు భయపడి లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు జీవనన్నకు అర్థమయ్యింది, ఆ అప్పు తనని మాత్రమే కాదు, తన కుటుంబాన్ని కూడా కాల్చేస్తోంది. తన కోపం అప్పు ఇప్పు ఇచ్చినవాడి మీద కాదు, తన అసహాయత మీద. ఆ రాత్రి జీవనన్న మంచం మీద పడుకుని ఏడ్చాడు. అప్పు మనిషిని చంపదు, కాని మనిషిలోని మంచితనాన్ని, శాంతిని చంపేస్తుంది అని ఆ రోజు ఆయనకు తెలిసింది. ఊరి చివర ఒక ముసలి పెద్దాయనుంటాడు. ఆయన పేరు శంకరయ్య. జీవితాన్ని బాగా చూసిన మనిషి. జీవనన్న ఆయన దగ్గరికి వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. శంకరయ్య ఒక చిన్న దీపాన్ని వెలిగించి ఇలా అన్నాడు, చూడు జీవన, ఈ దీపం వెలుగు నీకు కనిపిస్తోందా? జీవనన్న అవును అన్నాడు. శంకరయ్య ఆ దీపం వెనుక ఒక పెద్ద నల్లటి అట్టముక్కను పెట్టాడు. ఇప్పుడు వెలుగు కనపడకుండా చీకటి కనిపిస్తోంది. శంకరయ్య అన్నాడు, నీ అప్పు ఈ దీపం వెనుక ఉన్న అట్టముక్కలాంటిది. అది వెలుగుని ఆపుతోంది, కాని దీపాన్ని ఆర్పలేదు. నువ్వు ఆ అట్టముక్కనే చూస్తున్నావు, కాని నీ లోపల ఉన్న వెలుగుని మర్చిపోతున్నావు. నీ సమస్య అప్పు కాదు, ఆ అప్పు గురించి నువ్వు పెంచుకున్న భయం. ఆ దీపం వెనుక దాగిన నిజం జీవనన్న లైఫ్ మార్చింది. శంకరయ్య మాటలు జీవనన్నను ఆలోచింపచేశాయి. నీ అప్పు ఎంత అని అడిగాడు శంకరయ్య. జీవనన్న ఒక సంఖ్య చెప్పాడు. సరే, అది ఒక కాగితం మీద రాయి అన్నాడు శంకరయ్య. జీవనన్న రాశాడు. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? నీ చేతులు కాళ్ళు బాగున్నాయా? నీ భార్యాపిల్లలు క్షేమంగా ఉన్నారా? జీవనన్న అవును అన్నాడు. శంకరయ్య నవ్వి అన్నాడు, నువ్వు కోట్లిచ్చినా నీ కలనిస్తావా? ఇవ్వవు కదా. అంటదా? అంటే నీ దగ్గర కోట్లు విలువ చేసే ఆస్తి ఉంది. కేవలం కొన్ని అంకెల అప్పు కోసం ఆ కోట్లు విలువ చేసే జీవితాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నావు? అప్పు ఒక లెక్క మాత్రమే, అది నీ ప్రాణం కాదు. ఈ ఒక్క మాట జీవనన్న గుండెల్లో ధైర్యాన్ని నింపింది. మరి అప్పు ఎలా తీరుతుంది అని అడిగాడు జీవనన్న. శంకరయ్య కింద వెళ్తున్న చీమలను చూపించాడు. ఆ చీమ తనకంటే పెద్ద ఆహారాన్ని మోసుకెళ్తోంది. అది ఒక్కసారిగా దాన్ని తీసుకెళ్లడం లేదు, కొంచెం కొంచెం లాగుతోంది. శంకరయ్య అన్నాడు, అప్పును ఒకేసారి కొండలా చూడకు, దాన్ని చిన్న చిన్న భాగాలుగా మార్చు. ప్రతిరోజూ ఒక అడుగు ముందుకు వేయి. ముందు భయాన్ని చంపు, తర్వాత అప్పును చంపడం సులభం. నువ్వు భయపడి పారిపోతే అది నిన్ను వేటాడుతుంది. నువ్వు ఎదురు తిరిగి నిలబడితే అది దారి ఇస్తుంది. జీవనన్నకు ఒక స్పష్టత వచ్చింది. సమస్య పెద్దది కాదు, దాన్ని మనం చూసే విధానం పెద్దది అని అర్థమయ్యింది. కానీ అసలు మార్పు ఇంకా మిగిలి ఉంది. జీవనన్న ఇంటికొచ్చాడు. ఈసారి ఫోన్ చూసి భయపడలేదు. ఎవరెవరికి అప్పు ఉన్నాడో అందరికీ ఫోన్ చేశాడు. చూడండి, నాకు సమస్య ఉంది, అది మీకు తెలుసు. కానీ నేను పారిపోను. ప్రతి నెల ఇంత మొత్తం మీకిస్తాను, నాకు కొంచెం సమయం ఇవ్వండి అని ధైర్యంగా చెప్పాడు.
ఆశ్చర్యంగా చాలామంది సరే అన్నారు. ఎందుకంటే మనిషి భయపడుతుంటే అవతలివాడు ఇంకాకా భయపెడతాడు. కానీ మనిషి నిజాయితీగా నిలబడితే అవతలివాడు కూడా గౌరవిస్తాడు. జీవనన్న మనసులో ఉన్న ఆ నల్లటి మేఘం విడిపోయింది. అప్పు ఇంకా ఉంది, కానీ ఆ అప్పు తెచ్చినన్న బానిసత్వం పోయింది. ఆయన మళ్లీ పాత జీవనన్నలా నవ్వడం మొదలుపెట్టాడు. జీవనన్నలో వచ్చిన మార్పు కేవలం లెక్కల్లో కాదు, అతని నడకలోనూ చూపులోనూ స్పష్టంగా కనిపించింది. ఒకప్పుడు అప్పుల లెక్కల పుస్తకాన్ని తాకడానికి కూడా భయపడేవాడు. దాన్ని చూస్తేనే గుండె వేగం పెరిగి చెమటలు పట్టేవి. కాని ఇప్పుడు అదే పుస్తకాన్ని ఒక యుద్ధవీరుడు తన గమ్యాన్ని వెతుక్కునే మ్యాప్లా చూస్తున్నాడు. తన ఖర్చులను అత్యంత క్రమబద్ధం చేసుకున్నాడు. విలాసాలకో కోసం, 10 మందిలో గొప్పలు చెప్పుకోవడం కోసం చేసే అనవసర ఖర్చులకు స్వస్తి చెప్పాడు. బజార్లో టీ తాగడం మానేసి ఇంట్లోనే భార్య ప్రేమతో చేసిన టీతో సరిపెట్టుకున్నాడు. అది పేదరికం వల్ల కాదు, తన మీద తనకున్న ఆత్మగౌరవం వల్ల. ఒకప్పుడు నేను అప్పులవాడ్ని అని సమాజంలో తలవంచుకుని తిరిగేవాడు. కాని ఇప్పుడు నేను నా బాధ్యతను నిబద్ధతతో నెరవేరుస్తున్న వ్యక్తిని అనే గర్వంతో తలెత్తుకుని తన షాపుకు వెళ్తున్నాడు. బిజినెస్లో వచ్చే ప్రతి రూపాయికి ఒక లెక్క ఉంది, ఒక విలువ ఉంది. అప్పు తీర్చడం అనేది అతనికిప్పుడు ఒక శిక్షలా కాకుండా ఒక నిశ్శబ్దమైన క్రమశిక్షణలా మారిపోయింది. మీరు గమనించండి, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడూ మారదు. మన లోపల మార్పు వచ్చినప్పుడే అది మనకు అనుకూలంగా కనిపిస్తుంది. జీవనన్న ఇప్పుడు మునుపటి కంటే చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఆ నల్లటి భయం అనే అట్టముక్కను తన ఆలోచనల నుంచి పూర్తిగా పక్కకు జరిపేశాడు. అందుకే అతని లోపల ఉన్న ఆత్మవిశ్వాసం మళ్లీ ప్రకాశిస్తోంది. ఇంట్లో ఉండే మహిళలకు కూడా ఒక అత్యంత ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ ఇంట్లో మగాడు అప్పుల ఊబిలో చిక్కుకుని సతమతమవుతుంటే అతన్ని ప్రశ్నలతో వేధించకండి. ఈ అప్పు ఎలా వచ్చింది, ఎందుకు చేశావు, ఇప్పుడేం చేస్తావు అని నిలదీసే సమయం ఇది కాదు. మీ అసహనం అతన్ని మరింత లోతుకు తొక్కేస్తుంది. దానికి బదులుగా ఏం పర్వాలేదు, మనమున్నాం, మనం కలిసి దీన్నుంచి బయటపడతాం అనే ఒక్క చిన్న మాట చెప్పి చూడండి. అది అతనికి 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. అప్పు ఉన్న ఇంట్లో శాంతి ఉండదు అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. మనసు ప్రశాంతంగా ఉంటేనే ఆ అప్పును తీర్చే కొత్త మార్గాలు, సరైన ఆలోచనలు పుడతాయి. జీవనన్న భార్య లక్ష్మి సరిగ్గా అదే చేసింది. ఆయన మానసిక వేదనలో ఉన్నప్పుడు ఏ రోజూ నిందించలేదు, నిశ్శబ్దంగా తోడు నిలబడింది. ఒకరోజు తన చేతికున్న గాజులను, మెడలో ఉన్న గొలుసును తీసి ఆయన చేతిలో పెడుతూ, ఇవి వెనకటికైనా వస్తాయి, మీరు ముందు ధైర్యంగా నిలబడండి అంది. ఆ నగలు ఇచ్చిన ఆర్థిక సాయం కంటే ఆమె చూపిన ఆ అపారమైన నమ్మకమే జీవనన్నను మళ్లీ నిలబెట్టింది. ఒకరికొకరు తోడుగా ఉంటే ఎంతటి పెద్ద కష్టాన్నైనా సరే మంచులా కరిగించవచ్చు. మగాడికి బయట ప్రపంచంతో, అప్పులవాళ్లతో పోరాడటానికి కావాల్సింది కేవలం డబ్బు కాదు, తన ఇంట్లో తనను అర్థం చేసుకునే ఒక వెచ్చని మనసు, ఒక ధైర్యం. అప్పు అనేది ఆకాశంలో ఆవరించిన ఒక చిన్న నల్లటి మేఘంలాంటిది. అది సూర్యుణ్ణి కొద్దిసేపు మాత్రమే ఆపగలదు. మిత్రులారా, జీవనన్న కథ విన్నాక మీ మనసు కొంచెం తేలికైందా? మీరు కూడా అప్పుల వల్ల నిద్రపోలేకపోతున్నారా? గుర్తుంచుకోండి, మీరు మీ అప్పు కంటే చాలా విలువైనవారు. ఆ కాగితం మీద ఉన్న సంఖ్య మిమ్మల్ని నిర్వచించదు. ఈ రాత్రి హిడెన్ మైండ్ ల్యాబ్ నుండి మీకు ఒక చిన్న ఛాలెంజ్. మీ అప్పు ఎంత ఉందో ఒక చోట రాయండి. దాన్ని ఎలా తీర్చాలో ఒక చిన్న ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత ఆ కాగితాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా నిద్రపోండి. నేను నా సమస్య కంటే బలవంతుడిని అని మీకు మీరు చెప్పుకోండి. మీకు ఏ విషయంలో ఎక్కువ భయం అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో ఎవరికైనా ధైర్యాన్ని ఇస్తుంది అనిపిస్తే షేర్ చేయండి. మీ మైండ్ని మీరు కంట్రోల్ చేస్తే జీవితం మీ దారిలోకి వస్తుంది.